అండి. నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, టైలరింగ్ మెటీరియల్ కరీంనగర్ నుండి తీసుకొచ్చుకున్నానని. షార్ట్ వీడియోలో ఇంత లెంగ్త్గా పెట్టరాదని నేను 2 షార్ట్ వీడియోలు అనేది చేసి పెడుతున్నాను. నిన్న అది పెట్టాను, ఈరోజు ఇది పెట్టానండి. ఇంకా మెటీరియల్తోని ఈమెకు నా 3 పాయింట్లు 3 టీ షర్ట్లు తీసుకున్నానండి. ఈచ్ వన్ 100 రూపీస్ పడింది. ఒక పాయింట్ 100 రూపీస్, ఒక టీ షర్ట్ 100 రూపీస్ పడ్డది. అలా 3 పాయింట్లు 3 టీ షర్ట్లు అనేటివి తీసుకున్నానండి. క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక డ్రెస్ చూపెట్టింది ఆమె, పాయింట్ టీ షర్ట్ మ్యాచింగ్ తీసుకున్నది, ఆమెదే సెలెక్షన్ అండి. ఇది రెండవదండి. ఈ బ్లాక్ టీ షర్ట్ తీసుకున్నది. దీనికి కింద ఎలాస్టిక్ కూడా వచ్చిందని చూపెడుతుంది. అంటే మనకు సైజ్ ప్రకారము కొంచెం సాగుతుంది కదా, ఎలాస్టిక్ ఉంటే చూపెడుతుంది అది. ఇంకొకటి ఆమె వేసుకున్నదండి, కరీంనగర్ నుండి వచ్చిన వాళ్ళే సాయంత్రమే వేసుకున్నది. ఆమె కుట్లేసిన వాళ్ళే వేసుకుంటూ అంటే వినలేదు. సరే ఇక ఆమె ఇష్టం అని ఊకున్నాను. ఇది మార్నింగ్ వాష్ చేశానండి. వాష్ చేస్తే కలర్ కూడా పోలేదండి. క్లాత్ కూడా ఇట్లా దగ్గరికి రాలేదు. క్వాలిటీ అయితే బాగుందండి. నాకైతే ఈ 100 రూపీస్లో అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు బడ్జెట్ ప్రకారం అయితే కరెక్ట్గా అనిపించింది. ఇవి బ్లీచింగ్ పౌడర్ అండి. ఇప్పుడు వర్షాలు కొడుతున్నాయి కదా, పాకురు అనేది వస్తుంది కదా హౌస్ల కాడ. ఇవి బ్లీచింగ్ పౌడర్ మా షాప్లో అయితే మా ఊర్లో షాప్లో అయితే 25 రూపీస్ తీసుకున్నారండి ఈచ్ వన్. కాకపోతే ఈ 10 రూపీస్ బజార్ షాప్ ఉంటుంది కదా, అంటే 10 రూపీస్ నుంచి వెళ్ళి 100, 500 రాకుండే షాప్లోకి నేను వెళ్ళాను. అవి బ్లీచింగ్ పౌడర్ 2 తీసుకొచ్చున్నాను. ఒకటి చాయ్ జాలి, స్టీల్ జాలి తీసుకున్నాను. ప్లాస్టిక్ది ఉంది కానీ మా పిల్లలు అద్దంటారు, అందుకే స్టీల్ది తీసుకున్నాను. ఇంకా ఈమె కొరకు 3 ఫ్లక్కర్లు, ఒకటి అది చేతికి వేసుకునేది బ్రాస్లెట్ తీసుకున్నది, ఆమెనే తీసుకున్నదండి. ఇంక ఇది 10 రూపీస్ కమ్మలు కూడా తీసుకున్నది. అలాగే ఈ రబ్బర్ బ్యాండ్ సెట్ కూడా తీసుకున్నది. అలాగే ఈ టిప్ టాప్ల సెట్ కూడా తీసుకున్నది. ఈ రాగి చంబ అనేది 20 రూపీస్ పడ్డదండి. వీడియో నచ్చితే ఒక లైక్